ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గం హాట్ గా మారింది. జనసేన నుంచి గెలిచిన ఏకైక సీటు రాజోలు మాత్రమే. పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రయత్నించినా రెండు చోట్ల గెలవలేదు. కానీ రాజోలులో మాత్రం రాపాక వరప్రసాద్ గెలిచారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకే. అయితే ఆ తర్వాతి కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. ప్రస్తుతం రాజోలు ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటించారు. రాజోలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న రాపాకను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. రాజోలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న రాపాకను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. రాజోలు సమన్వయకర్తగా టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయిన గొల్లపల్లి సూర్యారావుకు బాధ్యతలు అప్పగించారు. అయితే కేడర్ మాత్రం మా మద్దతు రాపాకకే అంటోంది. గొల్లపల్లికి టికెట్ ప్రకటించి 2 రోజులు అయినా ఇంకా ఎవరు కూడా అతన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. గొల్లపల్లి పోటీ చేస్తే గెలవడం కష్టం, ప్రతిపక్ష పార్టీలకు ప్లస్ అవుతుంది. అదే రాపాక పోటీ చేస్తే అయితే గెలవడం సులభం అని కేడర్ అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా గొల్లపల్లి గెలవడంలో రాపాక కీలక పాత్ర వహించారు అంటున్నారు. రాపాకకు నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. జనంలో మంచి ఇమేజ్ ఉండడంతో గ్రౌండ్ లెవెల్లో ప్రచారం పెంచారు రాపాక. ఇప్పుడు రాపాక వరప్రసాద్ పోటీలో ఉంటే అధిక శాతం ఓట్లు రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి అంటున్నారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా రాపాక అయితేనే కరెక్ట్ అని పార్టీ భావించి అమలాపురం లోక్సభ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అమలాపురం ఎంపీగా చింత అనురాధ ఉన్నారు. అయితే మరొకసారి ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆమె స్థానంలో రాపాక వరప్రసాద్ ను బరిలో నిలిపారు. ఏదేమైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని ఎమ్మెల్యే రాపాక అంటున్నారు అని సమాచారం.